ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అందరికీ నమస్కారం. నేను మీ హేమ. రచయిత్రి అమృత సేకరించి పంపిన నల దమయంతుల ప్రేమ కథను వినబోతున్నాం. ఇది ఓ ప్రేమ కథ మాత్రమే కాదు, ధర్మానికి నిలబడిన ఓ రాజు కథ. భర్త కలి ప్రభావం వలన తనను విడిచిపెట్టిన, ఆయన మీద నమ్మకం ఉంచుకున్న ఓ ఇల్లాలి కథ. ఈ కథని నలోపాఖ్యానం అని కూడా అంటారు. కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఈ కథ వింటే కలిపురుషుడి ప్రభావం తగ్గుతుంది అంటారు. అందుకే మనం కూడా విన్నాం. మహాభారతం వనపర్వలో 52 నుండి 79 వరకు వచ్చే అధ్యాయాలలో నల దమయంతుల కథ ఉంది. నలుడు దమయంతుల ప్రేమ వివాహం ఎలా జరిగింది? నలుడు ఎందుకు జూదమాడి సర్వం కోల్పోయాడు? అడవులకి వెళ్ళినప్పుడు తనని నీడగా అనుసరించిన దమయంతిని ఎందుకు విడిచిపెట్టాడు? ఆ తర్వాత వారిద్దరూ తిరిగి ఎలా, ఎవరి వలన కలిశారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు తిన్నది జీర్ణించుకుని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతానుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. విలువలకు కట్టుబడి ఉండడం ధర్మం. కానీ ఒక్కోసారి ధర్మ విరుద్ధమైన పని చేసేందుకు మనసు ఇష్టపడడం ప్రలోభం. చెడు కాలం, చేదు అనుభవం. ఎన్ని అవస్థలొచ్చినా సమాజం మీద శ్రద్ధ ఉండడం ఉత్తమం. సామాజిక ఐక్యతకు సంస్కృతి పునాది లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలోని అందరి నడవడిక ఒకే పద్ధతిలో ఉండేలా చేయగల శక్తి సంస్కృతికి తప్ప మరి దేనికి లేదు. భారతదేశంలో ఇలాంటి సంస్కృతి నిలబడ్డానికి
పురాణాలు కారణం. నల దమయంతి కథ మహాభారతంలో వస్తుంది. మహాభారత కథలో ఉపకథగా నల దమయంతుల కథ ధర్మరాజు చింత పోగొట్టేందుకు చెప్పబడింది. అయితే ఈ కథ ధర్మరాజు గారికే కాదు, మనకు కూడా ఎన్నో విషయాలను నేర్పుతుంది. కాబట్టి విందాం, నీతి అర్థం చేసుకుందాం. మహాభారతంలో ధర్మం తెలిసిన ధర్మరాజు సవాలు విసిరినప్పుడు ఓ క్షత్రియుడిగా కాదనలేక జూదో ఆడేందుకు ఒప్పుకున్నాడు. మాయాపాచికలకి వశమై ఒక్కొక్కటిగా అన్నీ పోగొట్టుకున్నాడు. ఓడిపోయిన పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి బృహదస్సుడు అనే ముని వచ్చాడు. ధర్మరాజు ఆ మునితో, స్వామి, కౌరవుల కారణంగా అన్నీ కోల్పోయి ఇలా మేము ఇన్ని బాధలు భరిస్తున్నాం. ఎంతో చింతగా, ఆందోళనగా ఉంది. నా కుటుంబానికి ఈ గతి పట్టించాననే బాధ నన్ను దహిస్తోంది. అసలు ఇలాంటి పని ఎవరైనా చేస్తారా? నేనే ఎందుకు? నాకే ఎందుకు? మాలానే ఇలా సర్వం కోల్పోయి జీవించేవారు ఇంకెవరన్నా అసలు ఉండరేమో కదా అని తనని తను నిందించుకుని అడిగినప్పుడు ఆ ముని, ధర్మరాజా, కలి ప్రభావం చేత ఇలాంటి కష్టాలు మంచివారికి ఎక్కువగా వస్తాయి. కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరగాలి అనిపించడం సహజం. నిజానికి నీకైనా నీ తమ్ముళ్ళు తోడున్నారు కదయ్యా. కాని మీలానే జూదంలో అన్నీ కోల్పోయిన ఒక మహారాజు ప్రాణంగా ప్రేమించిన భార్యతో పాటు అడవులకి వెళ్ళి ఎన్నో బాధలు పడి భార్యని కూడా విడిచి వెళ్ళిపోయాడు. ఆయన కథ తెలిస్తే నీకు ఈ వేదన తగ్గవచ్చు అన్నాడు. అప్పుడు ధర్మరాజు వారి కథని వివరించమని అడగగా నల దమయంతుల కథని వివరించాడు ముని. నల మహారాజు నిషధ రాజ్యానికి రాజు వీరసేనకు జన్మించిన యువరాజు. నల గుర్రాలు తోలడంలో నైపుణ్యుడు. ధర్మాన్ని పాలించే స్వచ్ఛమైన హృదయం కలవాడు. అంతేకాక పాక నైపుణ్యానికి ప్రసిద్ధి చెందినవాడు. ఆయన వండడంలో ఎంతో ఘనుడు. నలభీమ పాకం అన్న పదం ఆయన వంటల సమర్థత నుంచి వచ్చింది. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. కాని అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. నలుడికి కువరుడు అనే ఓ సోదరుడు ఉండేవాడు. నలుడి కాలంలోనే విదర్భ దేశాన్ని పరిపాలించే భీముడు అనే రాజు ఉండేవాడు. చాలా కాలం సంతానం కలగలేదు భీముడికి. అయితే దమనుడు అనే ఒక ముని ఇచ్చిన వరం కారణంగా ఓ సౌందర్యవతి అయిన కూతురు జన్మించగా ఆమెకి దమయంతి అనే పేరు పెట్టుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అలాగే దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారుడు కూడా కలిగారు. దమయంతి అతిరూప సౌందర్యవతిగా ఎదిగింది. మంచి గుణవంతురాలు. దమయంతి అందం, వ్యక్తిత్వం గురించి విన్న నలుడు ఆవిడపైన మనసు పారేసుకున్నాడు. కాని ఆవిడ్ని ఎలా కలిసేది? ఆవిడ మెప్పు పొందేది ఎప్పుడు? తన నిషాద స్వరం ప్రియురాలికి చేరేది ఎలాగా? ఇవేవీ తెలియలేదు శుద్ధ ప్రేమలో మునిగిన నిషాదరాజుగారికి. నలుడి ఊహకి అందని ఉత్తమ గుణాలు కలది. రవివర్మ కుంచెకి అందిన అందం కదా అది. తనను వర్ణించడం అసాధ్యమైంది రాయబారి హంసకి. ధర్మం మాట్లాడి పాటించు లక్షణాలు ఉన్న చిన్నది తనని వరించాలని ఎదురుచూసే నలుణ్ణి కలిసేది ఎలా మరి? చూద్దాం మరి. అతని మనసులో మాట నెరవేర్చడానికే అన్నట్టుగా ఓ
ఓసారి నలుడు అడవిలో సంచరిస్తుండగా ఒక హంసల గుంపు అతడికి దగ్గరలో కనిపించగా రాజుకి ముచ్చట వేసి ఆ గుంపులో ఒక హంసని పట్టుకుని చూస్తుండగా మిగిలిన హంసలు వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ హంస, రాజా, నన్ను విడిచిపెట్టు. నీ మనసులో దమయంతి ఉన్నది కదూ. నేను వెళ్ళి నీ మనసులో మాటని, నీ గురించి, నీ ధీరత్వం గురించి ఆవిడికి చెప్పి నీపై ఇష్టం పెరిగేలా చేస్తాను. నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను. నన్ను విడిచిపెట్టు అని ప్రార్థిస్తూ నలుణ్ణి ఆశ్చర్యపరిచింది. నలుడు తన మనసులో మాట తెలుసుకున్న తీయని పలుకున హంసను చూసి సంతోషించి దాన్ని విడిచిపెట్టాడు. అంతఃపురం ముందు విహరిస్తున్న ఆ హంసను చూసి దమయంతి ముచ్చటపడింది. దాని అందం అలాంటిది మరి. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో, దమయంతి, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుంచి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణవంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగిన దానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని పలికింది. హంస రాయబారాన్ని, దమయంతి హంసతో మాట్లాడే చిత్రాన్ని మనం చిత్రకారుడు రాజా రవివర్మ ప్రసిద్ధ పెయింటింగ్లో ఆవిడ హంసతో సంభాషిస్తున్నట్లు వేసిన చిత్రం చూసే ఉంటాం. గుర్తొచ్చిందా? రాజుకి ఇచ్చిన మాట ప్రకారం రాయబారి హంస విదర్భ దేశానికి తరచుగా వెళ్ళి దమయంతికి నలుడి గురించి వివరించగా ఆవిడికి కూడా నలుడి మీద మోహం కలిగింది. అప్పుడు ముచ్చటపడిన దమయంతి, నా మనసులో మాట కూడా నలుడితో చెప్పు అని తన ఇష్టాన్ని హంస ద్వారా నలుడికి తెలియజేసేది. ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. నలదమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమ మహారాజు దమయంతిని పిలిచి, తల్లి, నీకిష్టమైన వాడినే వివాహం చేసుకుందువు గాని స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాను అని ప్రకటించడంతో నలుడు ఆ విషయం తెలుసుకుని స్వయంవరానికి బయలుదేరాడు. కానీ ఇక్కడ ఓ చిక్కొచ్చింది. ఆహ్వానాన్ని అందుకున్న రాజులంతా స్వయంవరానికి వస్తున్నారు. దేవలోకాల నుంచి కూడా దేవతలు బయలుదేరారు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నలుని చూసి ఇంద్రుడు నలునితో, ఓ నిషధరాజా, నీవు నాకు దూతగా ఓ పని చేసి పెట్టాలి అన్నాడు. నలుడు, అలాగే చేస్తాను అని ముందే మాట ఇచ్చేసి తర్వాత, ఇంతకీ మీరెవరు, నేను మీకేం చేయాలి అని అడిగాడు. ఇంద్రుడు నలునితో, నేను ఇంద్రుడను, వీరు దిక్పాలకులు అగ్ని, వరుణుడు, యముడు. నీవు వెళ్ళి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్మల్ని వరించేలా చెయ్యాలి అన్నాడు. నలుడు ఇంద్రునితో, అయ్యో దేవేంద్ర, మీకిది ధర్మమా? నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అన్నాడు. ఇంద్రుడి నలునితో, నీవు మాకు మాటిచ్చావు కనుక ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతా కార్యమని భావించు. నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు కదా. మా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకెవ్వరూ అడ్డు చెప్పరు. జాగు చెయ్యకు అన్నాడు. గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసినప్పుడు హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి, కాని ఈమెను వరించే అదృష్టం నాకు ఎందుకని లేదో అనుకున్నాడు. దమయంతి ఆమె చెలికత్తెలు నలుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుణ్ణి చూసి, ఆర్య, మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలోకి ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది. నలుడు దమయంతితో, నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు అన్నాడు. అది విని దమయంతి సంతోషంతో ఎగిరిగంతేయలేదు. దేవతలే నన్ను వరించడానికి వచ్చారని మురిసిపోలేదు. నలుని మాటలకు తను ఎంతగానో బాధపడింది. స్వామి, నేను మానవకాంతను. నమస్కరించవలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మీ గురించే అయితే
నేను నలుడు అనే మిమ్మల్ని నా భర్తగా తలుచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించారు. మీతో మానసికంగా నాకు వివాహం ఏనాడో జరిగిపోయింది. ఇప్పుడు మరో పురుషుణ్ణి కానీ దేవుణ్ణి కానీ నేను ఊహించుకోలేను. కనుక మీరే నన్ను స్వీకరించండి. లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను, కానీ ఆ ముక్కోటి వచ్చి వరిస్తానన్నా నేను అంగీకరించను అని దమయంతి నలుణ్ణి ప్రార్థించింది. నలుడు దమయంతితో, దమయంతి, దేవతలు ఐశ్వర్యవంతులు, జనన మరణాలు లేనివారు. వారిని కాదని జనన మరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా అని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో, నేను ఒక ఉపాయం చెప్తాను. దేవతల్ని స్వయంవరానికి రమ్మనండి. వారితో మీరు వస్తానని చెప్పండి. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి మిమ్మల్నే వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు అంది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు, దమయంతి మేముండగా నిన్నెలా వరిస్తుందో చూస్తాం అని అందరూ నలునితో స్వయంవరానికి వచ్చి నలుని రూపంలో అతనిలాగా కనిపించేలా కూర్చున్నారు. ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, యముడు, వరుణుడు కూడా నలుల్లా ఉన్నారు. స్వయంవర మండపంలో దమయంతికి ఒకేసారి 5 నలుళ్ళు కనిపించారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. నలుడు రూపంలో 5 ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. నిర్మలమైన మనస్సుతో, స్వచ్ఛమైన ప్రేమతో మనసులో ధ్యానించి, దేవతలారా, నలుణ్ణి గుర్తుపట్టడంలో నాకు సహకరించండి, మీ నిజ రూపాలతో ప్రత్యక్షమవ్వండి అని ప్రార్థించింది. ఆపై వారిలో నలుడు మాత్రమే చెమట పడుతూ కళ్ళార్పుతూ కనిపించాడు. అతనిపై వరమాల వేసింది. ఆవిడ అచంచల ప్రేమకు మెచ్చుకుని దేవతలు దమయంతిని కరుణించి తమ నిజ రూపాలతో ప్రత్యక్షమయ్యి తను తలుచుకుంటే తనకు సాయం చేస్తామని మాటిచ్చారు. నల దమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి ఇద్దరిని అనుగ్రహించారు. ఇక దేవతలు తిరిగి వెళ్తుండగా వారికి కలిపురుషుడు ఎదురయ్యాడు. ఎక్కడికెళ్తున్నావు అని దేవతలు ప్రశ్నించగా, దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను అని కలి చెప్పడంతో దేవతలు తనకి వివాహం నలుడితో అయిందని వివరిస్తారు. ఆ మాట విని సహించలేక పగ పెట్టుకున్న కలి, వారి ప్రేమ అంత గొప్పదా? మీరు స్వయంవరానికి వెళ్ళి వారిని ఆశీర్వదించడం ఏమిటి? ఈ మాత్రం దానికి వెళ్ళడం ఎందుకో? పరీక్ష పెట్టడం అంటే ఏమిటో నేను చూపిస్తాను. వారిని విడదీస్తాను, నలుడిని నాశనం చేస్తాను అన్నాడు. కాని ధర్మాత్ముడైన నలుడు ఏ తప్పు చేయలేని అసమర్థుడు, పాపపుణ్యాల విచక్షణ ఉన్నవాడు, దైవచింతన ఉన్నవాడు, రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు, చీమకైనా అన్యాయంగా హాని చేయనివాడు, శిక్ష వేసే ముందు ఆలోచించేవాడు, స్నేహం పంచేవాడు, మంచి వాక్కు ఉన్నవాడు. అంతటి ధర్మాత్ముడైన రాజుని ఎలా పట్టుకుంటావు అని ప్రశ్నించారు. నలుడు ఎక్కడో ఒకచోట దొరకకపోడు అని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు కలిపురుషుడు. కొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు. వారికి 2 పిల్లలు పుట్టారు. ఇంద్రసేన అనే అమ్మాయి, ఇంద్రసేనుడు అనే అబ్బాయి. ఇద్దరి పేర్లు ఒకేలా పెట్టుకున్నారులేండి.
ఈ ఇంద్రసేనయే పాండవులకి భార్య ద్రౌపదిగా పుట్టింది అని కూడా చెప్తారు. అయితే కలి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. నలుడికి దుర్గతి పట్టించే కారణం స్వయంగా అతని తమ్ముడే అయ్యాడు. నలుడికి ఓ సోదరుడు, పేరు కువరుడు అని చెప్పుకున్నాం కదా. రాజ్యంపైన అధికారం చేయాలనే ఆశ అతిగా పెరిగింది అతనిలో. ఒక్కసారి కోరికల కోసం పుట్టిన ఆశ దక్కించుకునేదాకా వదలదు అని మనం ఎన్నో కథల్లో చెప్పుకున్నాం కదా. ఆ కోరికలే కలిస్థానాలు. ఇంకేముంది, కలి కువరుడిలో ప్రవేశించి నలుణ్ణి జూదం ఆడ్డానికి ఆహ్వానించాడు. నలుడికి జూదం అంటే చాలా ఇష్టమని కూడా మనం చెప్పుకున్నాం కదా. క్షత్రియులు ఇలాంటి ఆటలే ఆడేవారులేండి. అందులోనూ ఒకరు ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోవడం తప్పు అని భావించి వెళ్ళి జూదమాడాడు నలుడు. కలికి చిక్కాడు. ముందు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఓ రాజు జూదం మొదలు పెడితే ఆపకూడదు. పూర్తిగా నష్టపోవాలి, లేదా పోయింది దక్కించుకోవాలి. జూదానికి వశమయ్యి ఒక్కొక్కటి పోగొట్టుకుంటున్న నలుల్లో ప్రవేశించాడు కలి. అంతే, ఇలా ఏది పోతున్నా పట్టించుకోకుండా ఇంకా ఇంకా ఆడుతూనే ఉన్నాడు నలుడు. తన సంపద ఒక్కొక్కటిగా క్షణాల్లో కరిగిపోతోంది. విషయం తెలుసుకున్న దమయంతి తన బిడ్డలతో వచ్చి ఎదురుగా నిల్చున్నా పట్టించుకోవట్లేదు నలుడు. ఇక పరిస్థితి చేయి జారిపోతోందని తన పిల్లల్ని పుట్టింటికి పంపేసింది దమయంతి. ఈలోగా అన్నీ కోల్పోయాడు నలుడు. తన భార్యని, కట్టుబట్టల్ని తప్ప అన్నీ పోగొట్టుకున్నాడు. శాంతించి ఆట ఆపేశాడు కువరుడు. ఇలా అన్నీ కోల్పోయిన నలుడు దమయంతితో, నీవు నాతో ఈ సమయంలో ఉండడం నీకు మేలు కాదు. బిడ్డలతో నీవు కూడా పుట్టింటికి పోవాల్సింది. ఇప్పటికైనా నీవు నీ పుట్టింటికి వెళ్ళు అని చెప్పగా దమయంతి, మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, మీరే నా సర్వస్వం అని నలుడితో ఉండిపోయింది. ఇద్దరూ అడవుల్లోకి బయలుదేరారు. కలిపురుషుడు నలుడి ఒంట్లో తిష్ట వేసుకున్నాడు. 3 రోజులు ఆహారం లేక చీమలకైనా హాని తలపెట్టని నలుడు ఇప్పుడు తన ఒంటి మీద ఉన్న వస్త్రం తీసి 2 పక్షులను వేటాడపోయాడు. కానీ కలి ప్రభావం, ఆ పక్షులు ఆ వస్త్రాన్ని అపహరించుకుని పోయాయి. ఇప్పుడు నలుడికి ఒంటి మీద గుడ్డ కూడా మిగలేదు. ఒక రాత్రి అడవిలో దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఇంతటి సౌందర్యవతిని ఇష్టపడి వివాహం చేసుకున్నది ఇంత కష్టపెట్టడానికా? ఈవిడ కష్టాలకి కారణం నేనే. ఇప్పటికే అన్నం కూడా పెట్టలేక తన కడుపుని మాడుస్తున్నాను. తనని బిడ్డలకి దూరం చేశాను. ఇక చాలు, నా వలన ఈ ఇల్లాలు ఇంకా కష్టాలు పడకూడదు. నేను చేసే పనులకి మరొకరు బలి అవ్వనక్కర్లేదు అని దిగులు చెంది నలుడు, నేను తనతో లేకుంటే తనకి కష్టాలుండవు, తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అని భావించి దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమెని అక్కడే వదిలేసి ఆవిడ కట్టుకున్న చీరలో కాస్త బట్ట చించి అది కప్పుకుని ఆమెని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. నిద్రలేచిన దమయంతి నలుడు కనిపించకపోవడంతో దుఃఖిస్తూ అడవుల్లో తిరుగుతూ భయపడుతూ ఏడుస్తూ భర్త కోసం ఆ దట్టమైన అడవుల్లో పొంగి పొర్లిన దారుల్లో వెతికింది. అనుకోకుండా ఓ పెద్ద కొండ చిలువ ఆవిడ్ని పట్టుకుంది. దమయంతి సహాయం కోసం అరిచినప్పుడు అటుగా వెళ్తున్న వేటగాడు పాముని చంపి దమయంతిని విడిపించాడు. సాయం చేసిన వేటగాడికి దమయంతి తన కథ చెప్పింది. ఆవిడపై జాలి పడుతున్న వేటగాడికి ఆవిడ్ని దక్కించుకోవాలన్న కోరిక కలిగింది. ఒక్క అడుగు దగ్గరగా రావద్దు, నేను ఓ ధర్మాత్ముడికి అంకితమైన భార్యను. నా పాతివ్రత్యం నిజమైతే నువ్వు నన్ను ముట్టుకుంటే విధిని ప్రలోభ పెట్టినట్లే అంది దమయంతి. వేటగాడు పట్టించుకోకుండా దమయంతి మీద కోరికతో దగ్గరికి వచ్చాడు. మరుసటి క్షణం మెరుపు తగిలినట్టుగా నేల మీద పడి చనిపోయాడు. దమయంతి అక్కడి నుంచి పరుగు తీసింది. తన భర్త జాడలేక అడవి నుంచి బయటపడే మార్గం కనిపించక ఇబ్బంది పడుతున్న దమయంతి జలపాతాల వద్ద, పర్వత శిఖరాల వద్ద వెతుకుతూ తిరిగింది. ఆకలికి నీరసించింది. తనను ఓదార్చే మనిషి, పక్షి కూడా కనపడలేదు. ఒంటరిగా కూర్చుని ధర్మాత్ముడైన భర్త అయితే
ఇలా భార్యని తన గతికి వదిలి వెళ్ళిపోతాడా? ఇదెక్కడి ధర్మం అని ప్రశ్నించుకుని శోకించింది. ఇలా కలి అనుకుంటున్నట్టుగానే ఇద్దరు ప్రేమికులని విడదీయగలిగాడు. నలుడిని దీనహీన స్థితికి దిగజార్చాడు. కానీ సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎవ్వరికీ శాశ్వతంగా ప్రతికూలంగా వేటాడదు కదా. మంచి చేసేవారికి సాయం వెతుక్కుంటూ వస్తుంది అన్నట్టుగా ఈలోగా కొంతమంది ఋషులు ధ్యానం పూర్తయి అటుగా వెళ్తూ దమయంతిని చూశారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. తనను ఆశీర్వదించారు. నలుడి జాడ ఎవరికైనా తెలిసేమో అని వారిని అడిగింది దమయంతి. తల్లి, నీ భర్తని మేము చూడలేదు, కానీ కష్టాలు శాశ్వతం కాదు. నీ భర్తని నువ్వు తప్పక కలుసుకుంటావు. మళ్ళీ పూర్వ వైభవాన్ని అనుభవిస్తావు. కాస్త ఓపికతో ధైర్యంగా పరిస్థితుల్ని తట్టుకోవాలి. నీవు నీ ఆకలిని తీసుకోవాలి, ముందుకు సాగాలి అన్నారు. ఎటు వెళ్లాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాను. మీరే నాకు మార్గం చూపించండి అని వారిని అనుసరించింది దమయంతి. వారు సుబాహు అనే రాజధాని నగరానికి చేరుకున్నారు. దమయంతి ఒక చక్కటి భవనం దగ్గర విశ్రాంతి తీసుకునే సమయంలో ఓ భటుడు వచ్చి, చూడమ్మా, నువ్వు ఎవరో కాని డాబా మీద నుండి చట్టీ రాజమాత మిమ్మల్ని చూశారు. మీరు తేజోమూర్తిగా కనిపిస్తున్నారని మిమ్మల్ని వెంట తీసుకుని రమ్మన్నారు అని దమయంతిని భటుడు రాజమాత దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాజమాత దుమ్ముతో ఉన్న రాజదుస్తులు ధరించిన దమయంతిని పరీక్షగా చూసింది. ఎవరమ్మా నువ్వు? నిన్నెక్కడో చూసినట్టు ఉంది. నీకు నేను ఏదైనా సాయం చేయగలనా అని అడిగింది రాజమాత. దమయంతి తనను తాను ఓ దాసిగా పరిచయం చేసుకుని తన భర్తకి దూరమైన విషయం వివరించింది. రాణి దమయంతిని తనతో ఉండమని అడిగింది. దమయంతి పరపురుషుడి సేవ తప్ప ఏ సేవ అయినా చేస్తాననే షరతు మీద రాజమాత దగ్గర ఉండడానికి అంగీకరించింది. మరోవైపు దమయంతిని విడిచి వెళ్లిన నలుడు అరణ్యంలో సంచరిస్తుండగా ఒకచోట అగ్ని చెలరేగి కాపాడమంటూ ఆర్తనాదాలు వినిపించాయి. నలుడు ఆ అగ్నిలో చిక్కుకున్న నాగకుమారుణ్ణి రక్షించి బయటికి తీసుకురాగా బయటపడిన ఆ కర్కోటకం నలుడు చేసిన ఉపకారానికి సాయం చేస్తానని అతన్ని కాటేసింది. అదేమిటి సర్పమా, నీకు సాయం చేస్తే నువ్వు చేసే సాయం ఇదేనా? ఇప్పుడు నీ విషం నాలో నిండి నేనేం కావాలి అని అడిగాడు నలుడు. కర్కోటకం కాటు వేయడంతో నలుడి రూపం మొత్తం మారిపోతుంది. గుర్తించడానికి వీలులేని మరుగుజ్జువాడు అయ్యాడు. అప్పుడు ఆ పాము, రాజా, నా పేరు కర్కోటకుడు. నీకు నా కాటు వలన ఎలాంటి ప్రమాదమూ లేదు. నీలాంటి ధర్మాత్ములు ఇలా దిక్కుతోచక తిరుగుతున్నారని అపకీర్తి లేకుండా ఇలా నీ రూపం మార్చాను. నిన్ను ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టరు. ఇలా కొంతకాలం మారువేషంలో ఉండు. నీ పూర్వ రూపం, నీ భార్య, నీ రాజ్య వైభవం అన్నీ నీకు దక్కుతాయి. దిగులు చెందకు, కానీ కాస్త సమయం పడుతుంది. ఇక్కడి దగ్గరలోనే అయోధ్య రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఋతుపర్ణుడు. అక్కడికి వెళ్ళి ఆ రాజుకి రథసారథిగా ఉంటూ నీకు వచ్చిన అశ్వహృదయం, నలభీమ పాకం ప్రదర్శిస్తూ అతడికి తోడుగా ఉండు. అవసరం అనుకున్నప్పుడు నన్ను తలుచుకో, నీకు మేలు చేసి పెడతాను అని చెప్పాడు కర్కోటకుడు. ఇలా భార్య మీద బెంగతో ఉన్న నలుడు
సర్పరాజు చెప్పిన అయోధ్య రాజ్యానికి వెళ్ళి ఋతుపర్ణుడికి రథసారథిగా ఉంటూ బాహుకుడు అనే పేరుతో రాజుకి తనకి వచ్చిన వంటలు చేస్తూ ఉన్నాడు. ఇక తన పుట్టింటికి చేరుకున్న దమయంతి పిల్లల్ని చేరదీసిన దమయంతి తండ్రి దమయంతి కోసం కొంతమంది బ్రాహ్మణులని పంపాడు. ఓ బ్రాహ్మణుల గుంపు సుబాహు రాజ్యంలో దమయంతిని గుర్తుపట్టి తన తండ్రి విదర్భ రాజ్యంలో తన కోసం ఎదురుచూస్తున్నాడని చెప్తారు. ఈ మాటలు విన్న రాజమాత తాను దమయంతి తల్లికి సోదరిని అని పరిచయం చేసుకుని ఇంతవరకు తన గురించి నిజం ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తూ దమయంతి బాధని పంచుకుని స్వయంగా ఆవిడే దమయంతిని పుట్టింటికి పంపించే ఏర్పాట్లు చేస్తుంది. పుట్టింటికి చేరుకున్న దమయంతి నుంచి విషయం తెలుసుకున్న విదర్భరాజైన భీముడు నలుడి కోసం గాలించమని మరికొంతమందిని పంపాడు. నలుడి జాడని కనుక్కోవడానికి కొందరు దిక్కులకు వెళ్ళి వెతికి రాగా భటులకి నలుడి ఆచూకీ మాత్రం తెలియలేదు. మీరు వెతికినా ఆయన్ని గుర్తుపట్టడం కష్టం, ఏ మారు వేషంలో ఉన్నారో అని దమయంతి రోదిస్తుండగా ఓ భటుడు, అమ్మా, అయోధ్య రాజ్యంలో బాహుకుడు అనేవాడు తన భార్య కోసం దుఃఖిస్తున్నాడు. మీరు అడగమన్నట్టే ప్రతి రాజ్యంలో మీరు అడగమన్న ప్రశ్నే వేశాను. ఏ ధర్మాత్ముడు తన ధర్మపత్నిని తన గదికి వదిలి వెళ్ళిపోతాడు? ఇది ధర్మమేనా అని ప్రశ్నించాను. రాజుల నుండి రాజ్యాల్లో వారి నుంచి సమాధానం రాలేదు. కానీ ఈ బాహుకుడు అనేవాడు ఆ భర్తకి వచ్చిన సమస్య ఏమిటో ధర్మశాసనం కాదు కదా, అవతలి వారికి హాని అనుకున్నప్పుడు భర్త భార్యను వదిలినా అది ధర్మమేనేమో అని మీ ప్రశ్నకే అన్నట్టుగా సమాధానమిచ్చాడు అన్నాడు భటుడు. ఆ మాటలు విన్న దమయంతి అతడే నలుడు అయి ఉంటాడేమో అనుకుంది. కానీ భటుడు ఆయనే రాజు అని చెప్పడానికి కూడా లేదమ్మా, వికృత రూపంలో ఉన్నాడు అన్నాడు. అప్పుడు దమయంతి వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చేయండి, ఇప్పుడే అయోధ్యకి కబురు పంపి రాజుని ఆహ్వానించండి, అతనికి మాత్రం అందర్నీ ఆహ్వానిస్తున్నట్టు చెప్పండి, వెంటనే స్వయంవరం అని సమయం లేదని చెప్పండి. ఆ రాజు నమ్మి వచ్చేలా చేస్తే ఖచ్చితంగా వేగంగా రథాల్ని తోలే రథసారథి కోసం చూస్తాడు. ఈ బాహుకుడే నలుడైతే అతను రథాలను తోలడంలో నిపుణుడు కాబట్టి తన భార్య స్వయంవరం గురించి తెలిసి ఆ బాహుకుడు కూడా అంతే వేగంగా రాజు వెంట వస్తాడు అని అంది. దమయంతి ఉపాయానికి మెచ్చుకున్న తన తండ్రి వెంటనే ఏర్పాటు చేశాడు. కబురు అందుకున్న అయోధ్య రాజు ఋతుపర్ణుడు కూడా వివాహమైన రాణికి స్వయంవరం ఏమిటో ఈ వింత చూడాల్సిందే అనుకుని బాహుకుడిగా ఉన్న నలుణ్ణి పిలిచి, మనం విదర్భ దేశానికి తక్షణమే వెళ్ళాలి, నీ అశ్వవిద్య అంతా నాకు తెలుసు, అక్కడి రాణి దమయంతి తన 2వ స్వయంవరం ప్రకటించింది, ఈ వింత నేను చూడాలి అని చెప్పడంతో నలుడు మనసులో, నా భార్య నా కారణంగా దుఃఖంలో మునిగిపోయి కోపంలో ఇలాంటి నిర్ణయం తీసుకుందా, నా రాక కోసం ఎదురు చూడలేకపోయిందా అని దుఃఖిస్తూ అసలు విషయం ఏమిటో వెళ్ళి చూస్తే కాని అర్థం కాదని భావించి రాజు ఆజ్ఞని పాటిస్తూ సరేనని రథాన్ని సిద్ధం చేసి రాజుతో బయలుదేరాడు. మనకి ఆ రాజ్యానికి చాలా దూరం కదా, మనం ఎలా అయినా వెంటనే బయలుదేరి ఆ రాజ్యాన్ని చేరుకోవాలి అని అన్నాడు రాజు. ఇక భూలోకంలో సూర్యుని రథంలా దూసుకుపోయే శక్తి దేశంలో ఒక నలుడికి మాత్రమే సొంతం. దూసుకుపోతున్నాడు నలుడు. దారిలో రాజు ఉత్తరీయం జారింది. కాస్త రథం ఆపవయ్యా, నా బట్ట తెచ్చుకుంటాను అన్నాడు రాజు. క్షమించండి రాజా, నేను రథం ఆపి మీరు నడిచి వెళ్ళి మళ్లీ రథంలో కూర్చుంటే మీకు 10 రోజులు పడుతుంది, మనం చాలా వేగంగా చాలా దూరం వచ్చేశాం అన్నాడు బాహుకుడు. ఆశ్చర్యపోయిన రాజు, ఏది ఆపు అని రథాన్ని ఆపమని ఆ వేగాన్ని స్వయంగా చూసి, మెచ్చాను బాహుగా, అశ్వవిద్యలో నీకు నీవే సాటి, సందేహం లేదు. అయితే ఈ మహావృక్షానికి ఎన్ని కాయలు, ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు అనేది చెప్పగలవా? నేను చూసిన వెంటనే చెప్తున్నాను అని ఓ సంఖ్య చెప్పాడు.
రాజు ఎగతాళి చేస్తున్నాడా అనుకున్న బాహుకుడు ఆ చెట్టుని నేలకి కూల్చి ఆకుల్ని లెక్కిస్తే సరిగ్గా రాజు చెప్పినన్నే ఉన్నాయి. దీన్ని అక్షహృదయం అంటారు బావుక. నేను ఏ గుంపుని చూసినా, దేన్ని చూసినా అందులో సంఖ్యలు ఉంటే వెంటనే చెప్పగలను. నీ అశ్వవిద్య నాకు నేర్పితే నీకు అక్షహృదయం నేర్పుతాను అన్నాడు. సరేనన్నాడు బాహుకుడిగా ఉన్న నలుడు. అక్షహృదయం నేర్చుకున్నాక ఆ శక్తికి నలుల్లో ఉన్న కలి భయపడి బయటికి వచ్చాడు. నన్ను క్షమించు నలా, నేను కలిపురుషుణ్ణి. నువ్వు జూదం ఆపకుండా ఆడుతున్న క్షణం నుంచి నిన్ను ఆవహించి ఉన్నాను. ఇప్పుడు అక్షహృదయం తెలిసిన వాడివి, నీలో నేను ఉండలేను. నిన్ను ఎంతో ఏడిపించి సర్వనాశనం చేద్దాం అనుకున్నాను. చేసేవాడినే, నువ్వు ఈ రాజుని కలిసి ఉండకపోతే అన్నాడు కలి. నలుడికి ఎంతో కోపావేశాలు వచ్చాయి. నన్ను నా భార్యను దూరం చేసిన నిన్ను నేను వదలను అన్నాడు. నలా, నీవు నన్ను ఏదో చెయ్యడానికి నేను స్వావస్థలో ఉంటేనే కదా. నిజానికి కర్కోటకుడు నిన్ను కాటువేసినప్పుడు నీవు ఆ విషానికి చనిపోయేవాడివి. కానీ నీలో నేను ఉన్నాను కాబట్టే నీకు మరణం అంత సులభంగా రాలేదు. అయితే నీ శరీరంలో ఆ విషం నన్ను ప్రతి క్షణం దహిస్తూనే ఉంది. ఇప్పుడే నాకు విముక్తి లభించింది. ఇక నీ జోలికి నేను రాను. త్వరలో నీ భార్యను కలిసి సుఖజీవితం పొందబోయేవాడివి. నన్ను వదిలి అన్నాడు కలి. నలుడు కలిని వదిలేసి దమయంతి రాజ్యానికి మళ్లీ దూసుకెళ్లాడు. ఋతుపర్ణ రాజుతో అతిథి గృహంలో సేద తీరుతున్నది. వచ్చింది తన నలుడు అనే ఆనందం దమయంతిని వెంటాడుతోంది గాని అతడు వికృత రూపంలో ఉన్నాడని భావించి తన చెలికత్తెతో రాజుగారి రథసారథిని రమ్మని పిలిపించింది. బాహుకుడు వచ్చినప్పుడు మా భటుడు వేసిన ప్రశ్నకి ఆ భర్తకి వచ్చిన సమస్య ఏమిటో, ధర్మం శాసనం కాదు కదా, అవతలి వారిని హాని అనుకున్నప్పుడు భర్త భార్యను వదిలినా అది ధర్మమేనేమో అని సమాధానం ఇచ్చింది నీవేనా అని అడిగింది దమయంతి. అవును దేవి, ఏ ధర్మాత్ముడు తన ధర్మపత్నిని తన గతికి వదిలి వెళ్ళిపోతాడు? ఇది ధర్మమేనా అని మీరు ప్రశ్నిస్తే ఆగలేకపోయాను అన్నాడు బాహుకుడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సరే, అయితే భార్యని తన గతికి వదలడం ఎలా ధర్మమో వివరించు అంది దమయంతి. భార్యని వదలడం ధర్మం కాదు దేవి. అయితే భర్త ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసుకోమన్నాను. కానీ ఇప్పుడు మీరు రెండవ వివాహానికి ఒప్పుకుని స్వయంవరం ప్రకటించుకున్నది ధర్మమా అని ప్రశ్నించాడు బాహుకుడు. కాదు, ధర్మం కాదు. అయితే నీవు నా భర్తవి అని నాకు సందేహం వచ్చింది కాబట్టే, అయోధ్యలో నీ పలుకు విన్నాను కాబట్టే నిన్ను రప్పించడానికి ఆ రాజుని మాత్రమే ఆహ్వానించామని చెప్పాను. నీవు నా భర్త నలుడు అనే విషయం నాకు అర్థమైంది. ఒక్కరోజులో అయోధ్య నుంచి విదర్భ మధ్య 100 యోజనాల దూరం నడపగల సామర్థ్యం నా భర్తకి తప్ప మరెవ్వరికీ లేదు అనడంతో బాధతో, అవును దేవి, నేనే నలుణ్ణి, నీ భర్తని అని అంగీకరించాడు నలుడు. నన్ను నట్టడవిలో వదిలేసి వెళ్ళిపోయావు, అది ఎంతవరకు ధర్మం అడిగింది దమయంతి. నన్నప్పుడు కలి ఆవహించి ఉన్నాడు. జూదంలో అన్నీ కోల్పోయాను. నిన్ను అలా వదిలి వెళ్ళిపోతే కనీసం నీవైనా నీ పుట్టింట్లో సుఖంగా ఉంటావు కదా అని అలా చేశాను. అయినా నీవు రెండవసారి స్వయంవరం ప్రకటించావు. నా మనసు ఎంతో శోకించింది అన్నాడు నలుడు.
మిమ్మల్ని బాధించాలని కాదు, రప్పించాలని ఈ పని చేశాను. దీనికి దేవతలే సాక్ష్యం కావాలి అంది దమయంతి. దేవతలు వచ్చారు. తన స్వయంవరం సమయంలో దేవతలు పిలిస్తే పలుకుతామన్నట్టుగానే తన పలుకు నిజం అని నిర్ధారించారు. అప్పుడు నలుడు, నన్ను నేనే గుర్తించలేని స్థితిలో ఉన్నా నీవు నన్ను గుర్తించావు దేవి. అయితే ఇప్పుడు నాకు ఈ మారువేషం అవసరం లేదు అని కర్కోటకుడిని తలుచుకోవడంతో ఓ దివ్య వస్త్రం బాహుకుడిపై పడి మళ్ళీ తన అసలు రూపాన్ని పొందాడు. ఇలా ఇద్దరూ మళ్ళీ కలుసుకున్నారు. దేవతలు దీవించారు. నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషధ దేశపు ప్రజలందరూ అతని దగ్గరికి వచ్చి మళ్ళీ ఎప్పట్లాగే రాజ్యం పాలించమని ప్రార్థించారు. ఈసారి అక్షహృదయం తెలిసిన నలుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళి తన సోదరుడితో మళ్లీ జూదమాడి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. కాని అర్ధరాజ్యం తమ్ముడికి వదిలిపెట్టాడు. తిరిగి నిషధ దేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు. దమయంతి స్వయంవరం అబద్ధమని, బాహుకుడే నలుడని రుజువు చేయడానికే ఈ ఎత్తు దమయంతి వేసిందని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఋతుపర్ణుడు నలుడు మంచి స్నేహితులయ్యారు. ఋతుపర్ణుడు నేర్పిన అక్షవిద్యకి, ఆ రాజు ఇచ్చిన ఆశ్రయానికి ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఆయనతో స్నేహంగా ఉండేవాడు నలుడు. కర్కోటస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజరసే కీర్తనం కలినాశనం. అంటే కర్కోటక సర్పాన్ని, ఋతుపర్ణ రాజుని, నల దమయంతులతో తలుచుకుంటే కలి దుష్ప్రభావాలు నాశనమవుతాయి అని అర్థం. ఇప్పుడు చెప్పు ధర్మరాజా, జూదమాడి అన్నీ పోగొట్టుకున్నది నీవేనా? కష్టాలు నీకేనా అని నలదమయంతుల కథ ముగించాడు బృహదస్వుడు. నలుడి కథని ధర్మరాజుకి చెప్పి, దిగులు చెందకు రాజా, నువ్వు తప్పక కొలుకుంటావు. ధర్మాన్ని అరణ్యవాసంలో పూర్తిగా నేర్చుకుంటావు ధర్మరాజా. మళ్ళీ పూర్వవైభవం అనుభవిస్తావు. కాస్త ఓపికతో ధైర్యంగా పరిస్థితుల్ని తట్టుకోవాలి. నీవు నీ ఆకలిని తీర్చుకోవాలి, ముందుకు సాగాలి అని ధర్మరాజుకి అక్షవిద్యని నేర్పించి తన దుఃఖాన్ని దూరం చేశాడు బృహదస్వుడు. అదండి సంగతి. నలదమయంతులది అన్యోన్యమైన ప్రేమ కథ, దురదృష్టకరమైన విరహగాథ. ఆ సమయంలో వారి పరీక్షలు, కష్టాలు తట్టుకున్నారు కనుకే చివరిలో పరిస్థితులు అనుకూలించిన మంచి రోజుల్ని కూడా చూడగలిగారు. ఈ కథ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్త కోణాలు అర్థమవుతాయి. జీవితం మీద ఆశ కలుగుతుంది. ద్వాపరయుగంలో ఉన్నప్పుడే ధర్మరాజు ఈ కథను తలుచుకోమని ముని చెప్తే, కలియుగంలో ఉన్న మనం ఇంకెన్నిసార్లు తలుచుకోవాలో చెప్పండి. అందుకే ఈ కథ నీందులో వింటూనే ఉండండి. మీకు తెలిసిన వారికి వినిపించండి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.